సర్బియాలోని ఒక హాస్పిటల్ ముందర ఒక విచిత్రమైన లేడీ డిఫరెంట్గా అంటే అబ్నార్మల్గా డ్యాన్స్ వేస్తూ కనబడుతుంది. అక్కడున్న ఒక అబ్బాయి చూసి ఆమెకు పిచ్చి పట్టిందేమో ఇట్లా చేస్తుంది అనేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ రికార్డ్ చేసే అబ్బాయిని ఆ లేడీ చూసేస్తుంది. ఆ లేడీ వెంటనే వెనక్కి తిరిగి ఆమె చేతిలో ఉన్న నైఫ్ తీసుకొని ఆ అబ్బాయి వెంటబడుతుంది. అదే నైఫ్తో ఆ అబ్బాయిని చంపేస్తుందంట. సో ఇలా సర్బియాలో చాలామందిని హంట్ చేసి మరీ చంపిందంట. ఆమె వల్ల సర్బియాలో ఈ విషయం చాలా సీరియస్గా అయిపోయింది. రాత్రిపూట ఆ టైంలో ఎవరు బయటకు కూడా వచ్చేటోళ్ళు కాదు. సో మనం ఈరోజు సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరు, ఈమె వెనకాలలో ఉన్న మిస్టరీ ఏంటి, ఆమె ఎందుకు ఇట్లా చేస్తుంది, ఆమె ఒకవేళ మీ వెంట పడితే మీరు ఎట్లా తప్పించుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మొత్తంలో మ్యాక్సిమం నేను రియల్ ఫుటేజెస్ యూస్ చేశాను. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పిరికి వాళ్ళ వీడియోని స్కిప్ చేసేయండి. సో సర్బియన్ డాన్సింగ్ లేడీ వీడియోస్ ఫస్ట్ మనకి 1998లో బయటకు వచ్చాయంట. కానీ స్ట్రేంజ్గా 2019లో వీడియోస్ టిక్టాక్లో వైరల్ అయినాయి. నికో అండ్ సాల్మన్ అని ఇద్దరు సర్బియాలోని సిటిజన్స్. వాళ్ళిద్దరిలో ఒక అబ్బాయి, నికో అనే అబ్బాయి వాళ్ళ మదర్తో బయటకి అంటే మార్కెట్కి వెళ్ళి రిటర్న్ వస్తుండగా, మరీ అంత మిడ్ నైట్ కాదు, లైక్ 8-9 ఆ టైంలో రిటర్న్ వస్తుండగా వాళ్ళకొక స్ట్రేంజ్గా అలోన్ స్ట్రీట్ కనపడుతుంది. అక్కడ ఒక అమ్మాయి అటువైపు, మన వైపు కాకుండా అటువైపు తిరిగి ఒక అమ్మాయి నించోవడం కనిపించింది. వాళ్ళకి ఆ అమ్మాయి సడన్గా అటువైపు తిరిగి నేను డెత్ అంబాసిడర్ అని పరిగెత్తుకుంటూ వస్తుందంట. డెత్ అంబాసిడర్ అంటే చావుకి మహారాణి అని అర్థం. అలా అంటూ పరిగెత్తుకుంటూ వాళ్ళ మదర్ సైడ్ చూసుకుంటూ వస్తుందంట. నాకు మీ మదర్ రక్తం కావాలి అండ్ మీ మదర్ని చంపాలి అని పరిగెత్తుకుంటూ వస్తుందంట. వెంటనే వాళ్ళ మదర్ చేపట్టుకొని లాడ్జ్ దగ్గరికి పరిగెత్తేస్తారు. అక్కడ వీళ్ళ ఫ్రెండ్ సాల్మన్ ఉంటాడు. సాల్మన్కి జరిగిందంతా చెప్తాడు. ఈ సాల్మన్ ఎలాంటోడు అంటే కొంచెం క్యూరియాసిటీ ఉన్న వ్యక్తి. సో అంటే ఇది ఎలా జరిగింది, ఎవరు అని తెలుసుకోవాలని ఆతృతం ఎక్కువ ఉండేదన్నమాట. సో అతను వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళాడు. ఈ నికో అండ్ వాళ్ళ మదర్ ఎంత చెప్పినా వినలేదు. సాల్మన్ భయపడకుండా ఫోన్ రికార్డింగ్ చేసుకుంటూ బయటకు వెళ్తాడు. స్ట్రేంజ్గా సాల్మన్కి ముందరే ఆమె కనబడుతుంది. కనపడిన వెంటనే ఆ వీడియో రికార్డ్ చేస్తాడు. సో ఆ రికార్డ్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వదిలాడు. కాకపోతే అక్కడున్న గవర్నమెంట్ ఆ వీడియోని డిలీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఆమె చాలా దగ్గరగా ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో అది. అక్కడున్న జనాలు చూస్తే భయపడతారు. సో అందుకని ఆ గవర్నమెంట్ ఆ వీడియోని డిలీట్ చేయించేసింది.